హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. ఈ వీడియోలో మీరు ఏం నేర్చుకోబోతున్నారంటే సిపిజిఈటి కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ టెస్ట్ ఉంది కదా. సో అది 2018లో జరిగిన కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ టెస్ట్కి సంబంధించి ఎంఏ ఇంగ్లీష్కి సంబంధించి సో క్వశ్చన్ పేపర్ మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్గా ఇది ఉండడం జరిగింది. ఇది 2018లో సో కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఎంఏ ఇంగ్లీష్కి సంబంధించి ఈ క్వశ్చన్ పేపర్ అడగడం జరిగింది. సో ఈ క్వశ్చన్ పేపర్లో మనం క్వశ్చన్స్ అనలైజ్ చేస్తూ సో మనం ఇప్పుడు ప్రిపేర్ కావచ్చు. సో చాలామంది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి చేయండి సార్ వీలైతే అంటే. సో నేను ఈ క్వశ్చన్ పేపర్ 2018 ఇంతకుముందు నేను 2019లో జరిగిన క్వశ్చన్ పేపర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో 2018లో జరిగిన క్వశ్చన్ పేపర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక క్వశ్చన్ పేపర్ తీసుకొని అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందు మీరు ఇప్పటివరకు నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకొకటి ఏంటంటే నా దగ్గర పీడిఎఫ్ ఫామ్ ఒకటి ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ లిటరరీ బిట్స్ అని ఒక ఇంపార్టెంట్ నోట్స్ ఉండడం జరిగింది. అది పీడిఎఫ్ రూపంలో ఎవరికైనా కావాలి లేదా బుక్ రూపంలో ఎవరికైనా కావాలి అంటే నా ఈమెయిల్ ఐడి ఉంది, యూట్యూబ్ ఛానల్ అఫీషియల్ ఈమెయిల్ ఐడి ఇంగ్లీష్ ప్యారడైజ్ 060@gmail.com. సో దీనికి మీరు మెయిల్ చేయవచ్చు. అందులో 361 పేజెస్ ఉన్నాయి. అందులో టోటల్ ఇంగ్లీష్ లిటరేచర్కి సంబంధించిన అన్ని ఏజెస్ లేదా పీరియడ్స్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఉండడం జరిగింది. సో మీకు ఇంకొక 15-20 మినిట్స్ టైం ఉంది కనుక 15-20 మినిట్స్ కాదు 15 to 20 డేస్ టైం ఉంది కనుక మీరు ఏం చేయవచ్చు అంటే ఆ నోట్స్ కనుక మీరు చదువుకుంటే డెఫినెట్గా మీకు మంచి యూనివర్సిటీలో సీట్ రావడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎవరికైతే బుక్ రూపంలో కావాలన్నా కూడా నేను మీకు మీ అడ్రస్కి నేను కొరియర్ చేస్తాను. సో మీరు ఎవరైతే బుక్ రూపంలో కావాలనుకుంటున్నారో బుక్ రూపంలో కావాలనుకుంటున్న వాళ్ళు, దట్ మీన్స్ స్పైరల్ బైండింగ్ రూపంలో కావాలనుకున్న వాళ్ళు నాకు మెయిల్ చేయవచ్చు. లేదా పీడిఎఫ్ రూపంలో నాకు కావాలి సార్ మేము ప్రింట్ తీసుకుంటాం అనుకున్న వాళ్ళు సో నాకు మెయిల్ చేయవచ్చు. నా యూట్యూబ్ ఛానల్ ఈమెయిల్ ఐడి వచ్చేసి English Paradise 060@gmail.com. There is no capital letters and there is no space in the email ID, right? English Paradise 060@gmail.com. సో దానికి మెయిల్ చేయండి. రైట్ ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది 2018లో June 7th రోజు జరిగిన క్వశ్చన్ పేపర్ ఎంఏ ఇంగ్లీష్కి సంబంధించి. రైట్, ఇక్కడ డ్యూరేషన్ వచ్చి 90 మినిట్స్ కనబడుతుంది మనకి. టోటల్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ ఉన్నాయి. రైట్, సో ఇది మిగతాదంతా మనకేం అవసరం లేదు. రైట్, సో మనం ఇక్కడ కనుక చూసుకుంటే సెక్షన్ ఐడి ఉంది, తర్వాత సెక్షన్ నెంబరు, సెక్షన్ టైప్ ఆన్లైన్, ఇక్కడ కొన్ని చూద్దాం. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టు బి అటెంప్ట్ 40, సెక్షన్ మార్క్స్ 40. సో డిస్ప్లే నెంబర్స్ ఎస్, తర్వాత గ్రూప్ ఆల్ క్వశ్చన్స్ నో. రైట్, సో ఇక్కడ మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. చూస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ ఫ్రమ్ ద 4 గివెన్ బిలో. ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఈ బ్రాకెట్ ఇచ్చారు కదా, ఖాళీ ఇచ్చారు కదా, ఆ ఖాళీ ప్లేస్లో బ్రాకెట్ కాదు ఖాళీ ఇచ్చారు. సో ఆ ఖాళీలో ఈ కింద ఇచ్చిన 4 లైన్లో ఏది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అనేది చెప్పండి అని ఇవ్వడం జరిగింది. ఆల్టర్నేటివ్ ఫ్రమ్ ద గివెన్ బిలో. రైట్, ద షిప్ హ్యాస్ డాష్ 120 ప్యాసింజర్స్. సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి కంప్లిమెంట్, తర్వాత కంప్లేషన్. సో ఇక్కడ మనకు స్పెల్లింగ్ వచ్చి ఉండాలి, దాని మీనింగ్ తెలిసి ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రైట్ అండ్ రాంగ్ టిక్స్ పెట్టి ఉన్నాయి. ఇక్కడ ఏదైతే గ్రీన్తో రైట్ టిక్స్ పెట్టి ఉన్నాయో అది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. దీనికి సంబంధించిన కీ కూడా ఇందులోనే ఉంది. సో సెకండ్ వన్ ఈజ్ కంప్లిమెంట్. సెకండ్ ఆన్సర్ ఉంది కదా కంప్లిమెంట్, దాని పక్కన మీకు 2 అనేది కూడా మీకు గ్రీన్ కలర్లో ఉంది, గ్రీన్ కలర్ టిక్ మార్క్ ఉంది. సో అది మీరు కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవాల్సి వస్తుంది. ఈ సెంటెన్స్కి సెకండ్ ఈజ్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ ఫామ్ అనమాట, కంప్లిమెంట్. రైట్, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం.
చూస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ ఫామ్ ఫ్రమ్ ద 4 గివెన్ బిలో. ఇక్కడ ఇచ్చిన ఆల్టర్నేటివ్స్ని నాలుగిట్లలో ఒకటి దాన్ని చూజ్ చేసుకోమంటున్నారు. ద వాచ్మెన్ యాక్టెడ్ ఇన్ డాష్ విత్ ద థీఫ్. సో దాని అర్థమే, దానికి ఇచ్చిన 4 ఆప్షన్స్ కొల్యూషన్, కంక్లూజన్, కొల్యూషన్, కన్స్పిరసీ. ఇక్కడ వచ్చేసి ఆన్సర్ కొల్యూషన్, రైట్? COLLUSION, కొల్యూషన్ అని అర్థం. ద వాచ్మ్యాన్ యాక్టెడ్ ఇన్ కొల్యూషన్. కొల్యూషన్ అంటే కలబడడం. దొంగ వచ్చాడు, ఆ దొంగను పట్టుకోవడానికి ఆ వాచ్మెన్ ఏం చేశాడు, అతనితో కలియబడ్డాడు, అంటే పట్టుకోవడానికి ట్రై చేశాడని దాని యొక్క అర్థం అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. అవుట్ ఆఫ్ ద 4 ఆల్టర్నేటివ్స్ ఫాలోయింగ్ ఈచ్ సెంటెన్స్ చూస్ ద వన్ that can be substitute for the given words in the following items, right? ఇక్కడ 4 ఇవ్వడం జరిగింది, అందులో ఒకటే సెంటెన్స్ దీనికి పర్ఫెక్ట్గా ఉంటుందట, అది ఏంటి అని చెప్తున్నాడు. 4 మాత్రం సబ్స్టిట్యూట్ కింద ఇవ్వడం జరిగింది, రైట్? అది చూద్దాం. వన్ హూ స్టడీస్ ద హెవెన్లీ బాడీస్ అండ్ ద ఎర్త్ ఇన్ రిలేషన్ టు దెమ్ ఈజ్ కాల్డ్ యాన్. ఎవరైతే మనుషుల యొక్క బాడీస్ని స్టడీ చేస్తాడో, అలాగే అండ్ ఎర్త్ ఇన్ రిలేషన్ టు దెమ్, సో భూమితో వాళ్ళకున్న సంబంధాన్ని చెప్పేవాడు ఎవడు ఉంటాడు అంటే ఆస్ట్రాలజర్, ఆస్ట్రానమర్, ఫార్చ్యూన్ టెల్లర్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ స్టార్ గేజర్. సో ఇందులో ఆన్సర్ ఏంటి అంటే సెకండ్ వన్ ఆస్ట్రానమర్, అంటే భవిష్యత్తును చెప్పేవాడు అని అన్నమాట, రైట్? సో అది థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం, ఫోర్త్ వన్. Out of the 4 alternatives following each sentence, choose the one that can be substituted for the given words in the following items. సో ఇక్కడ కూడా మనకు 4 సబ్స్టిట్యూట్స్ ఇవ్వడం జరిగింది, అందులో ఒక సబ్స్టిట్యూట్ మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, సో మిగతాయి కావని అర్థం. టాకింగ్ డిస్రెస్పెక్ట్ఫుల్ ఆఫ్ ది స్కేర్డ్ ఈజ్. సో టాకింగ్ అంటే ఎలా మాట్లాడతారట, డిస్రెస్పెక్ట్ఫుల్. స్కేర్ అంటే భయపడడం. సో వాళ్ళు డిస్రెస్పెక్ట్ఫుల్తోని సో మాట్లాడడం, భయం వల్ల వచ్చిన భయంతో వాళ్ళు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడేదాన్ని ఏమంటారని ఇచ్చాడు మనకి ఇక్కడ. బ్లాస్ఫెమీ ఫస్ట్ వన్, హెరెస్నీ సెకండ్ వన్, యాంథిజం థర్డ్ వన్, అపోస్టసీ ఫోర్త్ వన్. సో ఇందులో ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్, బ్లాస్ఫెమీ. బ్లాస్ఫెమీ అంటే అదొక రకమైన జబ్బు. సో ఏం చేస్తారు అంటే వాళ్ళు జబ్బు ఉన్న వాళ్ళు, సో వాళ్ళు భయపడినప్పుడు సో డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడడం జరుగుతుంది. సో అది దాని అర్థం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ కూడా సేమ్ ఇచ్చారు. అవుట్ ఆఫ్ ది 4 ఆల్టర్నేటివ్స్ 4 ఆల్టర్నేటివ్స్ ఇవ్వడం జరిగింది, అందులో ద సబ్స్టిట్యూట్ని మనం ఎన్నుకోవాల్సి ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్ హూ హ్యాస్ మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్కిల్స్ ఆర్ ఎబిలిటీస్ ఈజ్ సెడ్ టు బీ. సో ఇంతకుముందు మనం కొన్ని చూసాం కదా, ఆల్టర్నేటివ్స్ అని చెప్పడం జరిగింది కదా. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్కి సంబంధించిన వర్డ్స్ ఇవి. ఒక పదం ఉంటుంది, అది చాలా పెద్ద అర్థాన్ని కలిగి ఉంటుంది, అంటే దాని మీనింగ్ ఒక సెంటెన్స్ లేదా 2 సెంటెన్స్లో ఉంటుంది. అలా ఉన్నదాన్ని సింగిల్ వర్డ్లో చెప్పడాన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. ఆ ఒక్క వర్డ్ మిగతా సెంటెన్స్ని సబ్స్టిట్యూట్ చేయగలుగుతుంది. చాలా సబ్స్టిట్యూట్ చేసే సెంటెన్స్నే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అని అంటారు. సో ఇక్కడ కూడా ఇచ్చింది, వన్ హూ హ్యాస్ మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్కిల్స్. ఒక్కొక్కరికి అన్ని రంగాల్లో, చాలా రంగాల్లో నైపుణ్యం ఉంటారు, లేదా వాళ్ళు ఆ పనిని చేయగలుగుతారు. అలా ఉన్న వాళ్ళని ఏమంటారు? ఫస్ట్ వన్ ఈజ్ ద టాలెంటెడ్, సెకండ్ వన్ స్కిల్డ్, థర్డ్ వన్ వర్సటైల్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ అంబిడెక్స్ట్రస్. సో ఇవి అన్నిట్లలో ద బెస్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే థర్డ్ వన్ ఈజ్ వర్సటైల్. సో వర్సటైల్ మీనింగ్ ఏంటంటే అన్ని రంగాల్లో నైపుణ్యం కల వాళ్ళని వర్సటైల్ పర్సన్ అని అనడం జరుగుతుంది, రైట్? ఇది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ కింద తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మారింది చూడండి. అవుట్ ఆఫ్ ది 4 ఆల్టర్నేటివ్ చూస్ ద బెస్ట్ ఆప్షన్ టు ఫిల్ ద బ్లాంక్స్. ఇక్కడ ఇచ్చిన బ్లాంక్స్లో ఇచ్చిన 4 దాంట్లో ఆల్టర్నేటివ్స్లలో చాలా పర్ఫెక్ట్గా సూట్ అయ్యే వర్డ్ని ఇక్కడ బ్లాంక్స్లో మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. ఇఫ్ యూ హ్యాడ్ వర్క్డ్ హార్డర్ యూ డాష్ ఆర్ బ్లాంక్ పాస్డ్ యువర్ ఎగ్జామ్. సో నువ్వు కనుక హార్డ్ వర్క్ కనుక చేస్తే నువ్వు ఎగ్జామ్లో పాస్ అవుతావు. సో యూ తర్వాత ఏమొస్తుంది ఇక్కడ? విల్ హ్యావ్, వుడ్ హ్యావ్ బీన్, కెన్ హ్యావ్. సో ఇది టెన్స్కి సంబంధించిన
సెంటెన్స్ అనమాట ఇది. వుడ్ హ్యావ్, ఇఫ్ యూ వర్క్డ్ హార్డర్ యూ వుడ్ హ్యావ్ పాస్డ్ యువర్ ఎగ్జామ్. సో ఇది సెంటెన్స్ వుడ్ హ్యావ్ అనేది సో ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్, ఆఫ్టర్ ది 4 ఆల్టర్నేటివ్ చూస్ ద బెస్ట్ ఆప్షన్ టు ఫిల్ ద బ్లాంక్స్. సో నెక్స్ట్ చూద్దాం, వై డాష్ హీ ఒబే అన్ ఆర్డర్ గివెన్ టు హిమ్ బై అ పర్ఫెక్ట్ స్ట్రేంజర్. సో దీనికి 4 ఆప్షన్స్ ఇచ్చాడు మనకి, కుడ్, మైట్, కెన్, షుడ్. ఇక్కడ ఆన్సర్ పెట్టి ఒకసారి చూద్దాం సెంటెన్స్ని. వై షుడ్ హీ ఒబే అన్ ఆర్డర్ గివ్ టు హిమ్ బై ఎ పర్ఫెక్ట్ స్ట్రేంజర్. ఒక పర్ఫెక్ట్ స్ట్రేంజరు, అతను ఎవరు? స్ట్రేంజర్ అంటే తెలియని వ్యక్తి, పరిచయం లేని వ్యక్తిని స్ట్రేంజర్ అంటారు. సో ఆ పరిచయం లేని వ్యక్తి చేస్తే ఆయన పర్ఫెక్ట్గా ఎందుకు ఆర్డర్ని ఓబే చేస్తున్నాడు అంటే ఆ పర్ఫెక్ట్ స్ట్రేంజర్ ఏది చెప్తే అది ఎందుకు చేస్తున్నాడు అని ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇది కూడా చూద్దాం. అవుట్ ఆఫ్ ది 4 ఆల్టర్నేటివ్ చూస్ ద బెస్ట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇచ్చిన దాంట్లో ఆ బ్లాంక్స్లో పర్ఫెక్ట్గా చూస్ చేసుకోండి ఆప్షన్ని అని చెప్తున్నారు. ఆ ట్రైడ్ అ పీస్ ఆఫ్ ద కేక్ టు సీ హౌ ఇట్ డాష్. ఐ ట్రైడ్ ఎ పీస్ ఆఫ్ కేక్. సో ఏ పీస్ ఆఫ్ కేక్ అనేది ఇట్స్ ఐడియమాటిక్ ఎక్స్ప్రెషన్. రైట్, చూద్దాం. టు సీ హౌ ఇట్ డాష్. ఫస్ట్ వన్ ఈజ్ was wasting, was tasting, second one is tasted, third one is tastes, fourth one is tasting. So right ఇది tasted. I tried a piece of cake to see how it tasted. A piece of cake అంటే ఈజీ అనమాట. సో యాక్చువల్గా ఆ ఐడియమాటిక్ ఎక్స్ప్రెషన్ యొక్క మీనింగ్ ఏంటంటే చాలా ఈజీగా చేయవచ్చునని దాని యొక్క అర్థం అనమాట. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, tasted. Right, next one చూద్దాం. Out of 4 alternative choose the best option to fill in the blanks. Right, I dash a cold since Monday. కోల్డ్ అనమాట. సో నాకు కోల్డ్ వచ్చింది మా మండే నుంచి, సిన్స్ మండే నుంచి నాకు జలుబు చేసిందని ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్. సో కరెక్ట్ అప్రాప్రియేట్ వర్డ్ అక్కడ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. హ్యావ్ బీన్, హ్యావింగ్, హ్యావ్ హ్యాడ్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హ్యావ్ హ్యాడ్. సో ఐ హ్యావ్ హ్యాడ్ ఎ కోల్డ్ సిన్స్ మండే. సో ఈ విధంగా మనం యూజ్ చేసుకోవాలి. ఇది టెన్స్కి సంబంధించింది అనమాట. సో మీరు టెన్స్ కూడా పర్ఫెక్ట్ అయి ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆఫ్టర్ ది 4 ఆల్టర్నేటివ్ చూస్ ద బెస్ట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇక్కడ ఇచ్చిన దాంట్లో ద బెస్ట్ తీసుకోండి ఆప్షన్ని అంటున్నాడు. ఇట్ వాస్ ద థర్డ్ టైమ్ హీ డాష్ ఇన్ లవ్ దట్ ఇయర్. ఫస్ట్ వన్ ఈజ్ హ్యాడ్ బీన్, సెకండ్ వన్ ఈజ్ బీన్, third one is have been, fourth one is being. So it was the third time he had been in love that year. సో ఇది ఎందుకు అంటే ఇది పాస్ట్ తీసుకోవాలి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఎందుకంటే హ్యాడ్ వచ్చింది కాబట్టి. ఇట్ వాజ్ ద థర్డ్ టైం, వాజ్ అనేది పాస్ట్ టెన్స్ని తెలియజేస్తుంది. సో సింపుల్ ఫాస్ట్ వచ్చింది, తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ రావాలి కాబట్టి హ్యాడ్ బీన్. ఇట్ వాజ్ ద థర్డ్ టైం, అది సింపుల్ పాస్ట్ టెన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఈ హ్యాడ్ బీన్ ఇన్ లవ్ దట్ ఇయర్. సో ఇది పాస్ట్ పర్ఫెక్ట్గా తీసుకోవడం జరుగుతుంది. రైట్, ఇది టెన్స్కి సంబంధించిందే. నెక్స్ట్ వన్ చూద్దాం. అవుట్ ఆఫ్ ది 4 ఆల్టర్నేటివ్ చూస్ ద బెస్ట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో ఇక్కడ కూడా సేమ్ ఇచ్చాడు. ఇట్స్ లేట్, యూ డాష్ హరీ అప్. ఇప్పుడు చాలా లేట్ అయింది, నువ్వు తొందరపడాల్సిన సమయం వచ్చింది అనే దాని యొక్క అర్థం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి హ్యావ్ బెటర్, సెకండ్ వన్ వచ్చేసి విల్ బెటర్, థర్డ్ వన్ వచ్చేసి హ్యాడ్ బెటర్, ద ఫోర్త్ వన్ ఈజ్ హ్యాడ్ బీన్ బెటర్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హ్యాడ్ బెటర్. సో ఇట్స్ లేట్, యూ హ్యాడ్ బెటర్ హరీ అప్. ఇప్పటికే చాలా లేట్ అయింది, నువ్వు తొందరపడాల్సిన సమయం వచ్చింది. సో ఇది కూడా సేమ్ క్వశ్చన్. సో ప్రతిసారి చదవడం ఎందుకు, డైరెక్ట్ వెళ్ళిపోదాం క్వశ్చన్కి. వీ ఆల్వేస్ డాష్ టు ద సీ సైడ్ ఇన్ సమ్మర్. మాకు ఏంటి సీ సైడ్. సో దీని మొత్తం సెంటెన్స్ చూస్తే తెలిసిపోతుంది. మనకున్న 4 ఆప్షన్స్ ఏంటంటే వెంట్, హ్యావ్ గాన్, గో, హ్యాడ్ గాన్. సో ఫస్ట్ వన్ ఈజ్ వెంట్, సెకండ్ వన్ ఈజ్ హ్యావ్ గాన్, థర్డ్ వన్ ఈజ్ గో, ఫోర్త్ వన్ ఈజ్ హ్యాడ్ గాన్. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ గో. వీ ఆల్వేస్ గో టు ద సీ సైడ్ ఇన్ సమ్మర్. సో మేము ప్రతి సమ్మర్లో ఎండాకాలము మేము ఎక్కడికి వెళ్తాం, సీ సైడ్, సముద్రము దగ్గరికి వెళ్తాం, సముద్రపు ఒడ్డుకి వెళ్తామని దాని యొక్క అర్థము. సో ఇది కూడా సేమ్ ఇచ్చాడు. 20 planes ఆర్ సెడ్ టు డాష్ షట్ డౌన్ yesterday. 20 planes ఏమన్నాయట చూద్దాం. ఈ మొత్తం సెంటెన్స్ కనుక మనం
అప్రాప్రియేట్ వర్డ్ వస్తే పర్ఫెక్ట్ మీనింగ్ వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ బీన్, సెకండ్ వన్ ఈజ్ హ్యాస్ బీన్, థర్డ్ వన్ ఈజ్ హ్యాడ్ బీన్, ఫోర్త్ వన్ ఈజ్ హ్యావ్ బీన్. సో ఇక్కడ ద రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ హ్యావ్ బీన్. 20 planes ఆర్ సెడ్ టు హ్యావ్ బీన్ షట్ డౌన్ ఎస్టర్డే. 2 ప్లేన్స్ని సో నిన్న ఏం చేశారు, షట్ డౌన్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. we were to have we were to have met at 10 but she dash her appointment at the last moment. సో దీని ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ క్యాన్సిల్, సెకండ్ వన్ ఈజ్ క్యాన్సల్డ్, థర్డ్ వన్ ఈజ్ హ్యాస్ క్యాన్సల్డ్, ఫోర్త్ వన్ ఈజ్ హ్యాస్ బీన్ క్యాన్సలింగ్, రైట్. సో దిస్ ఈస్ ద 4 ఆప్షన్స్. ఇందులో అప్రాప్రియేట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ద ఆన్సర్ ఈజ్ క్యాన్సల్డ్. we were to have met at 10 but she cancelled her appointment at the last moment. సో యాక్చువల్గా మేము ఆమెను 10 గంటలకు కలవాలి, కానీ 10కి కొన్ని నిమిషాల ముందు, అంటే 10 గంటలకి కొన్ని నిమిషాల ముందే ఆమె ఏం చేసింది, మా అపాయింట్మెంట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. సో మేము ఆమెను కలుసుకోలేకపోయాం. దట్ ఈస్ ద సెంటెన్స్ మీనింగ్, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఐ మస్ట్ కంగ్రాచులేట్ యూ డాష్ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. సో నేను కంగ్రాచులేషన్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే నువ్వు నీ ఎగ్జామ్లో మంచి పర్ఫార్మెన్స్ చేసావు అనే అర్థం అనమాట. సో ఇందులో ఉన్న 4 ఆప్షన్లో ద పర్ఫెక్ట్ ఆర్ అప్రాప్రియేట్ వర్డ్ ప్రిపోజిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రిపోజిషన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ ఈజ్ ఇన్, సెకండ్ వన్ ఈజ్ విత్, థర్డ్ వన్ ఈజ్ ఫర్, ఫోర్త్ వన్ ఈజ్ ఆన్. సో ఐ మస్ట్ కంగ్రాచులేట్ I must congratulate you on your performance in your examination, right. So that is the right answer. కంగ్రాచులేట్ అనే వర్డ్తోని ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి, అది ఏ సెంటెన్స్ అయినా పర్లేదు, రైట్. సో ఇది దాని ఆన్సర్, దాని ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. సేమ్ ఇచ్చాడు. సో అప్రాప్రియేట్ వర్డ్ ఇక్కడ మళ్ళీ సేమ్ ప్రిపోజిషన్స్ ఇవ్వడం జరిగింది, రైట్. చూద్దాం. వెన్ డిడ్ యువర్ ఇంట్రెస్ట్ డాష్ సోషల్ వర్క్ బిగాన్. సో ఫస్ట్ వన్ ఈజ్ ఇన్, సెకండ్ వన్ ఈజ్ ఫర్, third one is with, and fourth one is about. When did your interest in social work began? సో ఎప్పుడు సోషల్ వర్క్ స్టార్ట్ అయినప్పుడు నీ ఇంట్రెస్ట్ కలుగుతుంది అని దాని యొక్క అర్థం అనమాట. నెక్స్ట్, అవుట్ ఆఫ్ ది 4 ఆల్టర్నేటివ్, రైట్. ఇది కూడా సేమ్ బెస్ట్ ఆప్షన్ని చూజ్ చేసుకోమంటున్నాడు. ప్రీత వాజ్ రూడ్ డాష్ మై ఫ్యామిలీ లాస్ట్ నైట్. సో ప్రీత అనే అమ్మాయి రూడ్గా ఉంది, దానివల్ల మై ఫ్యామిలీ లాస్ట్ నైట్. సో దీని అర్థం చూద్దాం మొత్తం. ఫస్ట్ ప్రిపోజిషన్ వచ్చేసి విత్, సెకండ్ వన్ ఈజ్ ఎట్, థర్డ్ వన్ ఈజ్ టు, ఫోర్త్ వన్ ఈజ్ ఫర్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్, ప్రీత వాజ్ రూడ్ టు మై ఫ్యామిలీ లాస్ట్ నైట్. సో మా ఫ్యామిలీతో ప్రీత అనే అమ్మాయి చాలా రూడ్గా ప్రవర్తించింది నిన్న నైట్, రైట్. సో అదనమాట దాని సెంటెన్స్ యొక్క అర్థము. నెక్స్ట్ చూద్దాం. సేమ్ ఇది కూడా అదే సెంటెన్స్. సెవరల్ ఆఫ్ ది కాంపిటీటర్స్ డాష్ వర్ పుటింగ్ అవుట్ దేర్ వేర్స్ వెన్ సుశీల అరైవ్డ్. చాలామంది కాంపిటీటర్స్ ఏం చేశారంటే పుట్టింగ్ వేర్స్, వాళ్ళు ఏం చేశారంటే ఆమె సుశీల అనే ఆమె వచ్చేసరికి వాళ్ళందరూ వాళ్ళ యొక్క వేర్స్ అన్నీ వేసుకున్నారు అనే అర్థం అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి were already arrived, have already arrived, second one, third one is had already arrived, fourth one is were already arrived. So the answer is third one, had already arrived. Several of the competitors had already arrived when were putting out their wares when Sushila arrived. So this is the sentence, right. Next one చూద్దాం. a mistake dash in calculating your pay, రైట్. ఇది సో ఇక్కడ అప్రాప్రియేట్ వర్డ్ ఏది ఉంటుందో చూద్దాం. ఇది టెన్స్కు సంబంధించింది. ఫస్ట్ వన్ ఈజ్ వాజ్ బీన్ మేడ్, సెకండ్ వన్ ఈజ్ హ్యావ్ బీన్ మేడ్, థర్డ్ వన్ ఈజ్ మేడ్, ఫోర్త్ వన్ ఈజ్ హ్యాస్ బీన్ మేడ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి హ్యాస్ బీన్ మేడ్, ఎందుకంటే ఏ మిస్టేక్ హ్యాస్ బీన్ మేడ్ ఇన్ క్యాల్కులేటింగ్ యువర్ పే. సో ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. నువ్వు క్యాలిక్యులేషన్ చేస్తున్నప్పుడు ఏం చేసావు, తప్పు చేస్తున్నావు అని దాని యొక్క అర్థం అనమాట, రైట్. ఇక్కడ చూద్దాం. రీడ్ ద సెంటెన్సెస్ గివెన్ బిలో.
decide if there is an error in any of the underlined parts marked A, B and C. If yes, mark the letter. If there is no error, mark D. సో ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారు, దాన్ని అండర్లైన్ చేశారు. ఏబిసిడి పార్ట్ కింద మనం తీసుకున్నాడు, ఏబిసి కింద. సో డి అనుకుంటే నో ఎర్రర్ అని ఉంది. సో ఏ పార్ట్లో అయితే తప్పు ఉందో ఆ పార్ట్ని మనము సో ఇక్కడ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ ఒక సెంటెన్స్ చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఇది స్పాటింగ్ ద ఎర్రర్. సో ఇది ఏ టాపిక్ కిందకి వస్తుందంటే స్పాటింగ్ ద ఎర్రర్ కిందకి వస్తుంది. వాట్ ఐ మే సే, అండ్ ఇది ఫస్ట్ ఏ అన్నట్టు. వాట్ ఐ మే సే అనేది ఏ కింద మనం తీసుకోవచ్చు. ఇందులో కనుక తప్పైతే మీరు ఏ చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అండ్ వాట్ ఐ మైట్ థింక్, ఇది బి కింద తీసుకోవడం జరిగింది ఈ సెంటెన్స్ని. ఇది కనుక తప్పైతే మీరు బిని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సి చూద్దాం. ఈజ్ మై ఓన్ బిజినెస్. సో ఇది ఇక్కడ ఏలో తప్పు ఉందా, బిలో తప్పు ఉందా, సిలో తప్పు ఉందా అంటే సో మనకి ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చారు, ఏబిసిడి. సో ఇక్కడ ద రైట్ ఆన్సర్ ఈజ్ సి. ఇక్కడ తప్పు ఉంది. ఈజ్ మై ఓన్ బిజినెస్, ఈ సెంటెన్స్లో తప్పు ఉంది కాబట్టి ఈజ్ మై ఓన్ బిజినెస్ అని అనడానికి లేదు. వాట్ ఐ మే సే అండ్ వాట్ ఐ మైట్ థింక్ ఈజ్ మై ఓన్ బిజినెస్. నేను ఏమనుకుంటానో, నేనేం మాట్లాడతానో, ఏం థింక్ చేస్తానో అది నా ఓన్ బిజినెస్ అంటే అది తప్పు. ఇట్స్ మై ఓన్ బిజినెస్ అనడానికి వీలు లేదు. సో అది రాంగ్ వన్ అనమాట. సో ద ఆన్సర్ ఈజ్ సి. సో రైట్. నెక్స్ట్ కూడా సేమ్ ఇచ్చాడు. సో స్పాటింగ్ ద ఎర్రర్స్. సో ఫస్ట్ ఏ చూద్దాం. ఈచ్ ఆఫ్ ది బుక్స్ ఏ కింద తీసుకున్నారు. బి ఈజ్ గోయింగ్ టు బీ రిటర్న్డ్. బి ఏంటంటే ఈజ్ గోయింగ్ టు బీ రిటర్న్డ్. సి వచ్చేసి టు ద లైబ్రరీ టుడే. సో డి వచ్చేసి నో ఎర్రర్. సో ఇక్కడ చూద్దాం. ఈచ్ ఆఫ్ ద బుక్స్ ఈజ్ గోయింగ్ టు బీ రిటర్న్డ్ టు ద లైబ్రరీ టుడే. సో ఇక్కడ ఎక్కడ తప్పు లేదు ఈ సెంటెన్స్లో. సో కాబట్టి ఫోర్త్ వన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ వన్ ఈజ్ ఏ, సెకండ్ వన్ ఈజ్ బి, థర్డ్ వన్ ఈజ్ సి అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ డి. డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఈచ్ ఆఫ్ ది బుక్స్ అన్నప్పుడు సో వర్బ్ వచ్చేసి సింగులర్లో ఉండాలి. అందుకనే ఈచ్ ఆఫ్ ది బుక్స్ ఈజ్ అన్నాం మనం. సో అక్కడ ఆర్ కనుక ఉంటే ఈజ్ ప్లేస్లో ఈజ్ గోయింగ్ టు బీ రిటర్న్డ్ బదులు ఆర్ గోయింగ్ టు బీ రిటర్న్డ్ అంటే అక్కడ బి తప్పై ఉండేది. సో కాబట్టి సో ఎక్కడా తప్పలేదు, సెంటెన్స్ పర్ఫెక్ట్గా ఉంది. రైట్. సో అది దాని ఎక్స్ప్లెనేషన్. రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. సేమ్ స్పాటింగ్ ద ఎర్రర్స్ ఉంది. నైదర్ ఆఫ్ ది కార్స్ హ్యావ్ ఇనఫ్ కంఫర్ట్స్ ఫర్ ఏ లాంగ్ జర్నీ. నైదర్ ఆఫ్ కార్స్. సో ఈ నైదర్ వచ్చినప్పుడు నర్ యూజ్ చేయాలి సెంటెన్స్లో కంపల్సరీ. సో కాబట్టి మనకి ఇక్కడ ఈజీగా తెలిసిపోతుంది. హ్యావ్ ఎనఫ్ కంఫర్ట్స్, అందులో మిస్టేక్ ఎర్రర్ ఉంది కాబట్టి సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సెకండ్ వన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నైదర్ ఆఫ్ ది కార్స్ నర్ హ్యావ్ ఎనఫ్ కంఫర్ట్స్. సో ఈ విధంగా రావాల్సి ఉంటుంది కానీ రాలేదు. సో కాబట్టి బి దాంట్లో మిస్టేక్ ఉంది కాబట్టి ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ బి. రైట్. నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్. సో గ్రామాటికల్గా కరెక్ట్గా ఏ సెంటెన్స్ ఉందో మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుందని దీని యొక్క అర్థం అనమాట. రైట్. ఐ విల్ రైట్ టు హర్ వెన్ ఐ విల్ హ్యావ్ టైమ్. సో నేను ఆమెకి లెటర్ రాయాలనుకుంటున్నా నాకు టైం ఉన్నప్పుడు అని దాని యొక్క అర్థం. ఐ విల్ సే హియర్ అంటిల్ ద ప్లేన్ టేకెన్ ఆఫ్. నేను ఇక్కడే ఉంటాను, ఏరోప్లేన్ టేక్ ఆఫ్ అయ్యేదాకా నేను ఇక్కడే ఉంటానని దాని యొక్క అర్థం. ఐ విల్ ఆస్క్ హిమ్ వెదర్ హీ వాంట్స్ టు గో. నేను అడుగుతాను ఆయన్ని, అతను వెళ్ళాలా లేదా అని డిసైడ్ చేసుకోవాలా, అంటే ఆయన వెళ్తాడా లేదా అనేది నేను ఆయనను అడుగుతానని దాని యొక్క అర్థం అనమాట. నెక్స్ట్ ఐ విల్ బీ హ్యాపీ ఇఫ్ యూ హ్యాడ్ టెలిఫోన్డ్ ఫర్ హర్. సో నువ్వు కనుక ఆమెకి ఫోన్ చేస్తే నేను చాలా సంతోషంగా ఉంటానని దాని యొక్క అర్థం. సో ఇక్కడ కరెక్ట్ అంటే గ్రామాటికల్గా కరెక్ట్ ఉన్నది ఏంటంటే ఐ విల్ ఆస్క్ హిమ్ వెదర్ హీ వాంట్స్ టు గో. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో మిగతా వాటికి కూడా నేను చెప్పవచ్చు. సో కానీ ఇట్స్ టైం టేకింగ్, చాలా టైం పడుతుంది 4 సెంటెన్సెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే. సో ద రైట్ ఆన్సర్ చెప్తాను. రైట్. కొంచెం తక్కువగా ఎక్స్ప్లెయిన్ చేసేది ఉంటే మ్యాక్సిమం చేసేస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ కూడా ఉన్న సెంటెన్స్లలో గ్రామాటికల్గా కరెక్ట్ ఉన్న సెంటెన్స్ ఏది అని అడుగుతున్నారు. యువర్ వర్క్ వుడ్ బీ మచ్ బెటర్ అన్లెస్ యూ వర్ ఆల్వేస్ ఇన్ సచ్ ఏ హర్రీ. సో ఇందులో
ఒకటి ప్రజెంట్ టెన్స్ ఉంది, ఒకటి నెక్స్ట్ పాస్ట్ టెన్స్ కూడా ఉంది, రైట్. సో ఆ విధంగా చూసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్, సోహాన్ విల్ ఫెయిల్ అన్లెస్ హీ ప్రిపేర్స్ వెల్ ఫర్ ది ఎగ్జామినేషన్. సోహాన్ అంటే ఆయన ఫెయిల్ అవుతాడు. ఎందుకు ఫెయిల్ అవుతాడు? ఎగ్జామినేషన్కి పర్ఫెక్ట్గా ప్రిపేర్ కాకపోతే ఫెయిల్ అవుతాడు. సో ఇది కరెక్ట్గా ఉంది సెంటెన్స్. షీ హ్యాడ్ బీ ప్రెటీ అన్లెస్ షీ వోర్ సో మచ్ మేకప్. సో ఇక్కడ కూడా మిస్టేక్ ఉంది. ఫస్ట్ ఏమో పాస్ట్ పర్ఫెక్ట్ తీసుకున్నారు, తర్వాత సింపుల్ పాస్ట్ తీసుకోవడం జరిగింది. అలా ఉండదు, సింపుల్ పాస్ట్ దెన్ పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది, రైట్. అదే అనమాట. కమ్ టుమారో అన్లెస్ ఐ డోంట్ ఫోన్. సో సెంటెన్స్ పర్ఫెక్ట్గా లేదు ఇది. సో టుమారో అన్నప్పుడు అది ఫ్యూచర్ టెన్స్ని తెలియజేస్తుంది. సో అది ఫ్యూచర్ టెన్స్ ఎక్కడ విల్ కానీ షెల్ కానీ మనకి ఎక్కడ కనిపించట్లేదు. సో దట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. ఇందులో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ సెంటెన్స్, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్. సేమ్ ఇందులో కూడా ఉంది. ఐ టోల్డ్ హిమ్ హీ విల్ మ్యారీ మీ. సో ఇందులో కూడా తప్పు ఉంది. ఆల్రెడీ టోల్డ్ అన్నారు, పాస్ట్ టెన్స్ కాబట్టి ఈ విల్ రాకూడదు, ఇక్కడ విల్ బదులు వేరే రావాల్సి ఉంటుంది. సో అందుకని అది తప్పు, రైట్. ఐ సెడ్ హర్ షీ లుక్స్ నైస్ ఇన్ దిస్ డ్రెస్. ఐ సెడ్ అన్నారు, హర్ ఉంది, దట్ ఉండాల్సి ఉంటుంది. ఐ సెడ్ దట్ అనేది ఉండాలి, అక్కడ దట్ మిస్ అయింది కాబట్టి ఇట్స్ అ రాంగ్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ షీ టోల్డ్ షీ ఈజ్ లెర్నింగ్ ఫ్రెంచ్. ఇక్కడ టోల్డ్ తర్వాత షీ రాదు, రైట్. షీ టోల్డ్ షీ ఈజ్ లెర్నింగ్. ఆమె చెప్పింది ఆమె ఫ్రెంచ్ నేర్చుకుంటానని. సో అది కరెక్ట్ కాదు. షీ టోల్డ్ మీ అలా ఉండాలి, రైట్. ఇక్కడ మీ మిస్ అయింది. సో ఫోర్త్ సెంటెన్స్ రైట్ ఆన్సర్. షీ టోల్డ్ మీ దట్ రాహుల్ హ్యాడ్ ఫోన్డ్. ఆమె చెప్పింది రాహుల్ ఫోన్ చేశాడని నాకు చెప్పడం జరిగింది అని దాని యొక్క అర్థం అనమాట. అది కరెక్ట్ సెంటెన్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. అప్రాప్రియేట్ ఆప్షన్ మళ్ళీ ఇందులో ఉంది. డ్యూ టు దేర్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ comparatively low output, the public sector industry in India has proved to be a dash, a white elephant, a dog in the manor, a dark horse, a cash cow. సో ఇవి కూడా ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్. సో వాళ్ళు చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టారు కానీ లో అవుట్పుట్ రావడం జరిగింది, అంటే లాభాలు రాలేదు. సో ద పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీ అనేది ఇండియాలో చాలా కష్టంతో కూడుకున్న పని. ఇట్స్ లైక్ ఏ వైట్ ఎలిఫెంట్. సో వైట్ ఎలిఫెంట్ అంటే వస్తే ఫుల్గా లాభాలు వస్తాయి, లేకపోతే కంప్లీట్గా నష్టాలు వస్తాయి. అదే పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా అనేది చెప్పడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ కూడా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఇచ్చాడు, రైట్. ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై ప్రాజెక్ట్, వన్స్ ఐ ఫినిష్డ్ ఇట్ ఐ విల్ డాష్ షుడ్ యూ విచ్ టు టెల్ మీ అబౌట్ యువర్ కన్సర్న్. ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై ప్రాజెక్ట్, నేను నా ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను. వన్స్ ఐ ఫినిష్డ్ ఇట్, నేను అది ఫినిష్ చేసిన తర్వాత ఐ విల్ డాష్ షుడ్ యూ విష్ టు టెల్ మీ అబౌట్ యువర్ కన్సర్న్. సో నేను అది ఫినిష్ చేస్తాను, ఆ ఫినిష్ చేసిన తర్వాత నువ్వేమైనా చెప్పదలుచుకుంటే ఆ ప్రాజెక్ట్ గురించి అప్పుడు చెప్పు అని దాని యొక్క అర్థము. ఆ విల్ తర్వాత ఏమొస్తుందో చూద్దాం. బీ హీ హెడ్ ఓవర్ హీల్స్, క్రై మై హార్ట్ అవుట్, బీ ఆల్ ఇయర్స్, లెండ్ ఎ హ్యాండ్. సో ఇది కూడా idioms and praises expression, right. The answer is the B. Third one is the answer, be all ears. సో నేను నా ప్రాజెక్ట్ ఫినిష్ చేసిన తర్వాత నువ్వు ఏది చెప్పినా నేను వింటా, అప్పటి వరకు నేను వినను అని దాని యొక్క అర్థము. సో వన్స్ ద ప్రాజెక్ట్ ఈజ్ ఫినిష్డ్ ఐ విల్ హియర్ ఆల్ యువర్ పాయింట్స్ అండ్ సజెషన్స్ అని దాని యొక్క అర్థం అనమాట, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. చూస్ ద క్లోజెస్ట్ ఇన్ మీనింగ్ టు ద బిలో వర్డ్. ఇక్కడ ఇచ్చిన వర్డ్కి సినానిమ్ అనమాట. క్లోజెస్ట్ ఇన్ మీనింగ్ అంటే సినానిమ్ అని అర్థం అనమాట. సో గ్రేవ్ అంటే ఏంటి మీకు అందరికీ తెలుసుగా, గ్రేవ్ మీన్స్ సమాధి. డెడ్, స్టిల్, సీరియస్, సగసియస్. సో ఇక్కడ గ్రేవ్ అంటే సీరియస్, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ హియర్, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. చూస్ ద క్లోజెస్ట్ మీనింగ్ ఇన్ ద బిలో వర్డ్, రైట్. సేమ్ ఇక్కడ కూడా సినానిమ్ ఇవ్వడం జరిగింది. డీవియస్ యొక్క అర్థం ఏంటంటే ఇంకొక అర్థంలో కూడా హానెస్ట్గా ఉండకపోవడం. సో నిజాయితీగా ఉండకపోవడాన్ని డీవియస్ అంటారు. సేమ్ అర్థాన్ని ఇచ్చేది ఇక్కడ ఉంది, డిస్హానెస్ట్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సెకండ్ వన్ హార్డ్ వర్కింగ్, రాంగ్. థర్డ్ వన్ ఈజ్ హంబుల్, రాంగ్. స్కిల్ఫుల్, అది కూడా తప్పే అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. సేమ్ ఇక్కడ సినానిమ్ ఇచ్చాడు. డి అనౌన్స్ అంటే వినడం, డి అనౌన్స్ అంటే రిజెక్ట్ చేయడం.
సో దట్ మీన్స్ వినకపోవడం అని అర్థం. సో ఇక్కడ ఇచ్చిన 4 వర్డ్స్ ఒకసారి చూద్దాం. రైట్, సెకండ్ వన్ ఈజ్ రిజెక్ట్ ఉంది. సో దాని ఆన్సర్ వచ్చేసి రిజెక్ట్. సో ఫస్ట్ వన్ ఈజ్ క్యాన్సల్, సెకండ్ వన్ ఈజ్ రిజెక్ట్, థర్డ్ వన్ ఈజ్ కండెమ్న్, దెన్ ఫోర్త్ వన్ ఈజ్ డిస్లైక్. సో ఇక్కడ సేమ్ మీనింగ్స్ ఉన్న వర్డ్సే ఉన్నాయి. చాలామంది కండెమ్న్ అనుకుంటారు. సో కండెమ్ కాదు అది. సో రిజెక్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన వర్డ్కి సేమ్ మీనింగ్ ఉన్న వర్డ్ని తీసుకోండి. అబ్స్టినేట్. సో అబ్స్టినేట్ అంటే రిజిడ్. సో రిజిడ్ అనే అర్థము. సో సెకండ్ వన్ ఈజ్ ఫ్రేమ్, థర్డ్ వన్ ఈజ్ డిటర్మైన్డ్, ఫోర్త్ వన్ ఈజ్ స్ట్రిక్ట్. సో నెక్స్ట్ కూడా సేమ్ ఇచ్చాడు. సో సినానిమ్ ఇచ్చాడు. రైట్, ఇంటాక్సికేటెడ్. ఇంటాక్సికేటెడ్ అంటే బాగా మద్యం తీసుకున్న వాళ్ళని ఇంటాక్సికేటెడ్ అంటారు. సో రైట్, ఇక్కడ చూద్దాం వర్డ్స్. అన్కాన్షియస్నెస్, నెక్స్ట్ వన్ ఈజ్ డ్రీమీ, థర్డ్ వన్ ఈజ్ సిక్, ఫోర్త్ వన్ ఈజ్ డ్రంక్. సో ఇంటాక్సికేటెడ్ అంటే డ్రంక్ అని అర్థము. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇక్కడ ఆపోజిట్ అన్నాడు. సో యాంటోనిమ్ తీసుకోమన్నాడు, యాంటోనిమ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇచ్చిన వర్డ్కి అక్విటల్. అక్విటల్ అంటే సో ఏమంటారు, ఎగ్జాంపుల్ ఏంటంటే ఒప్పుకోకపోవడం, కన్విక్షన్. సో కన్విక్షన్కి ఆపోజిట్. సో అక్విటల్ మీన్స్ కన్విక్షన్కి ఆపోజిట్ అనమాట. సో వారెంట్ కాదు, కండామినేషన్ కాదు, కన్విక్షన్. సో అక్విటల్ కన్విక్షన్కి ఆపోజిట్ వర్డ్ అనమాట. క్యాస్టిగేషన్ కూడా కాదు. రైట్, సో నెక్స్ట్ ఆపోజిట్ చూద్దాం. తర్వాత రైట్, ఫస్ట్ వర్డ్ చూద్దాం. అడ్మోనిటరీ అంటే దీని అర్థం ఒకసారి 4 వర్డ్స్ చూద్దాం ఒకసారి. వార్నింగ్ కాదు, మినటరీ కాదు, ఫియర్ఫుల్ భయం కాదు. సో అప్రిషియేటివ్ అంటే మెచ్చుకోవడం. సో అదేంటంటే మెచ్చుకోకపోవడం అనమాట. అడ్మోనిటరీ అంటే మెచ్చుకోకపోవడం అని అర్థం అనమాట. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ మనకి కొంచెం జూమ్ కావడం జరిగింది. నెక్స్ట్ ఆపోజిట్ వర్డ్ తీసుకోమన్నాడు. నెక్స్ట్ ఈ వర్డ్ ఏంటంటే అడాషియస్ అంటే బ్రేవ్ అని అర్థం అనమాట. సో ఇక్కడ ఫస్ట్ వన్ చూద్దాం. కవర్డ్ అంటే పిరికి వాళ్ళు. రైట్, సెకండ్ ఏంటంటే ఆబ్వియస్ కాదు, అది కూడా. వెంచ్యూర్ అది కూడా కాదు. బ్లాష్ఫుల్, సో అది కూడా కాదు. సో అడాషియస్ మీన్స్ ధైర్యం కలిగిన వాళ్ళు. దానికి ఆపోజిట్ వర్డ్ కవర్డ్లీ అంటే పిరికి వాళ్ళు. రీఅరేంజ్ ద పార్ట్స్ విచ్ ఆర్ లేబుల్ PQR and S to form a sentence. ఇది జంబ్లింగ్ ద సెంటెన్స్ అని అంటారు. సో ద మెజెస్టిక్ మహగోనీ టేబుల్. సో ద మెజెస్టిక్ ఉన్నాడు కదా, మహగోనీ టేబుల్. ఇక్కడ దాని తర్వాత ఏ సెంటెన్స్ వస్తుంది? P వస్తుందా, Q వస్తుందా, R వస్తుందా, S వస్తుందా చూడాలి. ద రైట్ ఆన్సర్ వచ్చేసి Q. ఫస్ట్ Q రావాలి, తర్వాత P రావాలి, తర్వాత R రావాలి, తర్వాత S రావాలి. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ Q విచ్ హ్యాడ్ 1 లెగ్ మిస్సింగ్. ఆయనకున్న టేబుల్ దాంట్లో 1 లెగ్ మిస్ అయిందట, Q అయిపోయింది. నెక్స్ట్ P బిలాంగ్స్ టు అన్ ఓల్డ్ ప్రిన్స్. అది ఓల్డ్ ప్రిన్స్కి సంబంధించింది. తర్వాత R హూ ఈజ్ నౌ ఇంపర్విచ్డ్. సో నెక్స్ట్ S వచ్చేసి బట్ నాట్ వితౌట్ సమ్ ప్రైడ్. సో ఇదన్నమాట. సో కొన్ని ఇవి జంబ్లింగ్ లాగా ఉంటాయి. సో ఇక్కడ కూడా జంబ్లింగ్ సెంటెన్స్ ఇచ్చాడు. దెర్ వాజ్ ఇన్ నీడెడ్ ఫర్ ఇట్స్ ఎవ్రీడే లైఫ్ ఏ టైమ్ వెన్ ఈచ్ ఫ్యామిలీ ఫర్ ఇట్ సెల్ఫ్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ యాక్చువల్లీ ప్రొడ్యూస్డ్. సో దీని ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఈజ్ ద ఆన్సర్, QSRP. Q ఏది చూద్దాం. Q వచ్చేసి ఏ టైమ్ వెన్ ఈచ్ ఫ్యామిలీ, దాని తర్వాత ఎస్ a time when each family actually produced for its most of things it needed for its everyday life. సో ఒక ఫ్యామిలీ యాక్చువల్లీ ప్రొడ్యూస్ చేయాలి, ఏం కావాలి అంటే ఏ టైమ్ ఫర్ ఇట్ సెల్ఫ్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్. మన ఫ్యామిలీకి కావాల్సినవన్నీ మనమే ప్రొడ్యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్ నీడెడ్ ఫర్ ఇట్స్ ఎవ్రీడే లైఫ్. ప్రతిరోజు మనం బతకాలంటే కంపల్సరీ మనము చేసుకోవాల్సి ఉంటుంది, మన ప్రొడక్షన్ మనం చేసుకోవాల్సి ఉంటుంది ఇంట్లో అనేది దాని యొక్క అర్థము.
Choose the most logic order of the sentence from the given choices to construct a coherent paragraph. ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఏబిసిడి ఉన్నాయి. ఏబిసిడిలో ఒక పారాగ్రాఫ్ని మనం ఏం చేయాలి అంటే కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన 4 సెంటెన్స్లు బేస్ చేసుకొని. Realities believes that there is an objective reality out there independent of ourselves, that is A. B. Judam, this reality exists solely by virtue of how the world is, and it can be discovered by the application of scientist methods. C వచ్చేసి they believed in the possibility of determining whether or not theory is indeed really true or false. I think it is fair to say that is the position to which most working scientists subscribe. సో ద ఆన్సర్ వచ్చేసి ఏబిసిడి. సో ఇక్కడ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో కరెక్ట్గానే అరేంజ్ చేయబడి ఉన్నాయి ఏబిసిడి, రైట్. సో ఇది ఆన్సర్. థర్డ్ వన్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ జంబ్లింగ్ సెంటెన్స్ ఇచ్చారు, దాని పారాగ్రాఫ్ రూపంలోకి మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. An emission trading, the government fixes the total amount of pollution that is acceptable to maintain a desired level of air quality. Economists argue that this approach makes air pollution control more cost effective than the current practice of fixing air pollution below these standards. The US uses emissions trading to control the air pollution. It then distributes emission permits to all companies in the region which add up to the overall acceptable level or emission. So ఇందులో BADC ఫస్ట్ వన్, సెకండ్ వన్ వచ్చేసి CBAD, థర్డ్ వన్ వచ్చేసి ACDB, ఫోర్త్ వన్ వచ్చేసి DBAC. సో ఇందులో కరెక్ట్ వన్ వచ్చేసి CBAD. సో మీరు అది రీఅరేంజ్ చేసుకోండి. ఏంటి CBAD, రైట్. సో ఇది ఆన్సర్. సో అది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది, ఒక మినిమం 3-4 minutes పడుతుంది, అందుకనే స్కిప్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. చూస్ ద ఆప్షన్ దట్ బెస్ట్ పంక్చువేట్స్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. పంక్చువేషన్స్ ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన లైన్స్లో ఎక్కడ పంక్చువేషన్ మార్క్ వస్తుంది అనేది మనం కింద ఇచ్చిన ఆప్షన్స్లో నుంచి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వన్ చూద్దాం. ద అమేజింగ్ థింగ్స్ అబౌట్ గాంధీజీ వాజ్ దట్ he adhered in the fullest sense to his ideas and to this his conception of truth. సో ఆయనకు ఒక క్లియర్ అమేజ్, ఆయనకు ఒక మంచి ఆలోచన ఉంది గాంధీజీ గారికి. అధర్డ్ అంటే స్టిక్ అయి ఉండడం. సో ఆయన ఏదైతే అనుకుంటాడో దానికి స్టిక్ అయి ఉంటాడు, దాన్ని ఫాలో అవుతాడు. ఓన్లీ చెప్పడం కాదు, చేసి చూపెడతారు గాంధీ. సో ఆయన ట్రూత్ అంటే ఏంటి అనేది కూడా ఆయన చూసి అంటే చెప్పడం జరిగింది, ఆయన పాటించడం కూడా జరిగింది. ఇక్కడ ఫస్ట్ వన్ చూద్దాం. కామా ఆఫ్టర్ అదర్డ్ తర్వాత కామా ఉండాలి అనేది. నెక్స్ట్ కామా ఆఫ్టర్ ఐడియల్స్ పక్కన కామా ఉండాలి, ఐడియల్స్ తర్వాత కామా ఉండాలి. కామా ఆఫ్టర్ అదర్డ్ అండ్ సెన్స్. కామా ఎక్కడెక్కడ ఉండాలట, అదర్డ్ పక్కన ఉండాలట, సెన్స్ ఉంది కదా, సో అక్కడ కూడా కామా ఉండాలి. థర్డ్ వన్ ఈజ్ అదే ఆప్షన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ కామా ఆఫ్టర్ అదర్డ్ అండ్ ఐడియల్స్. సో అది కాదు, ద రైట్ ఆన్సర్ వచ్చేసి కామా ఆఫ్టర్ అదర్డ్ అండ్ సెన్స్. ఈ సెంటెన్స్లో అదర్డ్, ఇక్కడ అదర్డ్ ఉంది కదా, సో అదర్డ్ తర్వాత రావాలి, తర్వాత సెన్స్ తర్వాత కూడా కామా రావాలి. సో అది పంక్చువేషన్ మార్క్స్ సంబంధించి ఇదన్నమాట. ఇది పార్ట్ ఏ. 40 క్వశ్చన్స్ ఉన్నాయి. పార్ట్ బికి వచ్చేసి మనకి స్టార్ట్ అవుతుంది మన లిటరేచర్, ఇంగ్లీష్ లిటరేచర్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. చూద్దాం. పార్ట్ బికి వచ్చేస్తే సో మనకి ఇక్కడ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 33 ఉన్నాయి. సో మీరు 33 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మీకు 60 మార్కులు, ఇక్కడ సెక్షన్ మార్క్స్ వచ్చేసి 60, ఇంతకుముందు 40 మార్కులు, టోటల్ 100 మార్క్స్, రైట్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. లిటరేచర్లో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డ్రామా ఈజ్ సబ్టైటిల్డ్ ఆర్ ద మిస్టేక్స్ ఆఫ్ ద నైట్. సో ఇందులో ఒక ఈ ఉన్న డ్రామాకి సబ్ టైటిల్ ఉంది, సో దానికి అదర్ నేమ్ ఉంది. ఆర్ ద మిస్టేక్స్ ఆఫ్ ఎ నైట్ అనే దానికి వేరే టైటిల్ ఉంది. అదేంటి అంటే ద చేంజ్లింగ్, అది కాదు. షీ స్టాప్స్ టు కాంక్వర్.
సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. సో ఇది చాలాసార్లు అడిగిన బిట్ అనమాట, కాబట్టి నేను చెప్తున్నాను. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు, ఈవెన్ సెట్లో కూడా అడుగుతుంటారు. సో వాట్ ఈస్ ద సబ్ టైటిల్ ఆఫ్ షీ స్టాప్స్ టు కాంక్వర్ అని అడిగితే ఆర్ ద మిస్టేక్స్ ఆఫ్ ఎ నైట్ అని మనం చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద వర్డ్ సానెట్ మీన్స్ ఎ 14-lined poem, ఎ లిటిల్ సాంగ్, ఎ లిరిక్, ఎ సీరియస్ థీమ్. సో యాక్చువల్గా 14 lines పోయం ఏంటంటే సానెట్కి 14 lines ఉంటాయి, రైట్. 8 lines ఒక కప్లెట్గా తీసుకుంటారు, తర్వాత 6 linesని ఒక కప్లెట్గా తీసుకుంటారు. ఇందులో 2 couplets ఉంటాయి. యాక్చువల్గా ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ 14-line పోయం, 14 లైన్లు ఉంటాయన్నమాట. మరి ఇక్కడ మాత్రం ఆ లిటిల్ సాంగ్ అని ఇచ్చారు, సో అది కరెక్ట్ కాదు, ఇక్కడ మిస్టేక్ ఉండవచ్చు, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ద ఇయర్ ఏడి 1066 మేక్స్ ఆర్ మార్క్స్. సో నేను ఆల్రెడీ నిన్న పీరియడ్స్ వీడియో చేశాను కదా, మొన్న ఇంగ్లీష్ లిటరేచర్ పీరియడ్స్. సో ఆ వీడియో కనుక చూస్తే మీరు ఈజీగా మీరు ఇది చెప్పగలుగుతారు. ద కన్వర్జేషన్ ఆఫ్ ద బ్రిటిష్ టు క్రిస్టియానిటీ, బ్రిటిష్ వాళ్ళంతా క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయ్యారు. ద ఇన్వేషన్ ఆఫ్ బ్రిటన్ బై ద నామ్స్. సో బ్రిటిష్ అనేది నామ్స్ ద్వారా ఇన్వెన్షన్ చేయబడింది. సో అది రైట్ ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మిగతా అన్నీ తప్పు, అది మనకు అవసరం లేదు. సో టైం ఎక్కువ అవుతుంది కాబట్టి సో కొంచెం తొందరగా చేసే ప్రయత్నం చేస్తాను, చెప్పే ప్రయత్నం. డేంట్ గ్యాబ్రియల్ రోసెట్టి బిలాంగ్స్ టు ద, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. సో డేంటి గోబ్రియల్ రోసెట్టి ఏ కాలానికి సంబంధించిన వాళ్ళంటే ద స్కూల్ ఆఫ్ ప్రీ ర్యాపల్టీస్. సో ఈ గ్రూప్కి చెందినవాడు ఎవరు? గ్యాబ్రియల్ రోసెట్టి. మిగతా అన్ని కాదు, రైట్. సో నెక్స్ట్ చూద్దాం. లైఫ్ ఫోర్స్, an idea that questioned Darwinian evolution was developed by. లైఫ్ ఫోర్స్ అనేది సో డార్విన్ సిద్ధాంతం, ఎవల్యూషన్ థియరీలో ఎవరి ద్వారా ఇది డెవలప్ చేయబడింది అనేది అడుగుతున్నాడు. సో ఇది ఆన్సర్ వచ్చేసి జీబీ షా ఈ లైఫ్ ఫోర్స్ అనే కాన్సెప్ట్ని డెవలప్ చేయడం జరిగింది డార్విన్ ఎవల్యూషన్ థియరీలో, రైట్. మిగతా అని మనకు అవసరం లేదు, డైరెక్ట్ ఆన్సర్ చెప్తున్నాను, ఇప్పటికే 40 minutes అయింది కాబట్టి. ఆస్ట్రోఫిల్ అండ్ స్టెల్లా వాజ్ రిటన్ బై. సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. ఆస్ట్రోఫిల్ అండ్ స్టెల్లా రాసింది ఎవరంటే సర్ ఫిలిప్స్ సిడ్నీ రాశాడు, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ద లైన్స్ ఐ స్పీక్ 3 languages, రైట్ ఇన్ 2, డ్రీమ్ ఇన్ 1. సో నేను 3 లాంగ్వేజ్లు మాట్లాడగలుగుతాను. రైట్ ఇన్ 2, 2 లాంగ్వేజ్లో రాస్తాను, ఒక లాంగ్వేజ్లో నేను కలగంటాను అని అన్నారు. అక్కర్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పోయమ్స్ బై కమలాదాస్. కమలాదాస్ రాసిన రచనలలో ఈ లైన్ ఉంటుంది, అది ఏ రచన నుంచి తీసుకోవడం జరిగింది కమలాదాస్ రాసిందంటే ఇంట్రడక్షన్. సో ఈ ఇంట్రడక్షన్ ఈమె ఇండియన్ రైటర్ అనమాట కమలాదాస్. ఈమె రాసిన ఇంట్రడక్షన్లో ఈ బ్యూటిఫుల్ కొటేషన్ ఉండడం జరిగింది. సో ద ఆన్సర్ ఈజ్ ఇంట్రడక్షన్, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ద క్రిటిక్ మోస్ట్ అసోసియేటెడ్ విత్ ద ఆర్చిపెల్ ఈజ్. సో క్రిటిక్ అనే ఆయన దేంతో అసోసియేటెడ్ అవుతాడంటే ఈయన పేరేం పేరు? ఆర్చిటెపల్ అనేట ఆయన ఉన్నాడు. ఆయన ఎవరితోనే అసోసియేట్ అయ్యాడు ఇంకో క్రిటిక్ అంటే నార్థంపెర్ ఫైర్. సో నార్థంపెర్ ఫైర్తో ఆయన అసోసియేట్ కావడం జరిగింది. ఇది కూడా ఎక్కువసార్లు అడుగుతున్న క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ క్రేప్ ఐడమ్ పోయం. సో ఇక్కడ ఇచ్చిన దాంట్లో క్రేప్ డిఎం పోయం అని దేన్ని అంటారంటే టు హిజ్ కాయ్ మిస్ట్రెస్. సో ఇది ఎవరు రాశారో కూడా కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్ అనమాట, ఇది చాలా హార్డ్ క్వశ్చన్, ఇలాంటివి కూడా అప్పుడప్పుడు అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. సో రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ద వర్డ్ ట్రాజడీ ఒరిజినల్లీ మెట్. సో ట్రాజడీ అనే వర్డ్కి నిజమైన మీనింగ్ ఏంటంటే ఏ గోడ్ సాంగ్. యాక్చువల్గా ట్రాజడీ అంటే బాధ. సో ఆ డ్రామా దేంతో ఎండ్ అవుతుందంటే బాధతో ఎండ్ అయిపోతుంది, అందరు చచ్చిపోతారు ఆ ప్లేలో ఉన్న వాళ్ళు లేదా ఆ డ్రామాలో. అది మనం లిటరేచర్లో తీసుకుంటాం, కానీ యాక్చువల్ వర్డ్కి ట్రాజడీ అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఇట్స్ ఎ గోట్ సాంగ్. గోట్ అంటే తెలుసు కదా, గోట్ యొక్క అంటే గోట్లను కాసేవాళ్ళు పాడే పాటని ట్రాజడీ అనేవాళ్ళు, దాన్నే దీనికి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ టెనర్ అండ్ వెహికల్ ఆర్ అసోసియేటెడ్ విత్. ఈ ఇద్దరు ఉన్నారు. సో దేంతో అసోసియేట్ అయ్యారు వీళ్ళంటే మెటఫర్ ఈ ఫిగర్ ఆఫ్ స్పీచెస్ దాంతో వీళ్ళు
అసోసియేట్ కావడం జరిగింది అనమాట. సో చూద్దాం ఇక్కడ అసోసియేటెడ్ విత్, రైట్. సో మై లాస్ట్ డచెస్ ఈజ్ రిటన్ ఇన్ మై లాస్ట్ డచెస్ అనేది రాబర్ట్ బ్రౌనింగ్ రాయడం జరిగింది. ఆయన ఎందులో రాశాడంటే రైమింగ్ కప్లెట్స్లో రాయడం జరిగింది. సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. చాలామంది టెర్జా రైమానా యాంబిక్ పెంటామీటర్ అని ఈ రెండింటి మధ్యలో కన్ఫ్యూజ్ అవుతారు, కానీ యాక్చువల్ ఆన్సర్ ఈజ్ రైమింగ్ కప్లెట్స్లో ఆయన రాయడం జరిగింది మై లాస్ట్ డచెస్. నెక్స్ట్, ద వర్క్స్ ఆఫ్ వైయట్ అండ్ సర్రే హ్యావ్ బీన్ ప్రిజర్వ్డ్ ఇన్. సో ఈ సానెట్ని వీళ్ళు వైయట్ అండ్ సర్రే ఎక్కడికి తీసుకొచ్చారు, ఇంగ్లాండ్లోకి తీసుకొచ్చారని మనం ఇంతకుముందు వీడియోలో చూసాం. సో టాట్లెస్ మిచెల్ నెల్లీలో వీళ్ళు రాసినవన్నీ సో పబ్లిష్ కావడం జరిగింది. వైయట్ అండ్ సర్రే రాసిన వర్క్స్ అన్నీ ఈ కంపల్షన్ ఉంది కదా, బుక్ కంపల్షన్లో టాట్లెస్ మిస్సెలనీ దాంట్లో రావడం జరిగింది. నెక్స్ట్, ద అన్టచబుల్ బై ముల్క్ రాజ్ ఆనంద్ సో హ్యాజ్ ఎ పర్ఫెక్ట్ రిటన్ బై ఎం ఫోస్టర్. ప్రిఫేస్. సో ద అన్టచబుల్ అనేది ఎవరు రాశారంటే ముల్క్ రాజ్ రాయడం జరిగింది. దానికి ప్రిఫేస్ అంటే ముందు మాట ఎవరు రాశారంటే ఈఎం ఫాస్టర్ రాయడము జరిగింది. సో మిగతా అన్నీ తప్పనమాట. కవర్ ఎగ్జాక్ట్లీ 1 వీక్ ఇన్ ద లైఫ్ ఆఫ్ బాకా, అది కరెక్ట్ కాదు. ఓపెన్ విత్ బాకా ఆల్రెడీ ఎట్ వర్క్ ఇన్ ద మార్నింగ్, అది కూడా కాదు. సో అడ్వకేట్స్ ద ఐడియా ఆఫ్ ద డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఇది కూడా కాదు. ఇందులో ఇచ్చింది ఏంటంటే ప్రిఫేస్ ఎవరు రాశారంటే ఈఎం ఫాస్టర్ రాయడం జరిగింది ఆయన్ని ఎంకరేజ్ చేయడం కోసం, రైట్. సో ముల్క్ రాజ్ ఆనంద్ కూడా ఇండియన్ రైటర్ అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ ఆఫ్ ది రొమాంటిక్ పీరియడ్స్. కింది దాంట్లో రొమాంటిక్ పీరియడ్స్ గురించి కరెక్ట్గా అంది ఏంది అంటే చూద్దాం. దే బిలీవ్డ్ దట్ పోయట్రీ కుడ్ రీప్లేస్ రిలీజియన్ క్రబ్లింగ్ అండర్ ద అటాక్స్ ఆఫ్ సైన్స్. సో ఏది పోయట్రీ అనేది దేన్ని రీప్లేస్ చేస్తుందట, మతాన్ని రీప్లేస్ చేస్తుంది. సో ఎందుకంటే ఏంటిది రిలీజియన్కి రీప్లేస్ చేస్తుంది, ఎందుకంటే సైన్స్ దాన్ని అటాక్ చేయలేదు కాబట్టి పోయట్రీ అటాక్ చేస్తుంది అని చెప్పడం జరిగింది, అది కాదు. సో మిగతా 3 కరెక్ట్ అనమాట. రొమాంటిక్ పోయట్స్ ద అడ్మైర్డ్ నేచర్ ఎస్పెషల్లీ ఇన్ హర్ వైలెంట్ మేనిఫెస్టేషన్స్. సో ఈ రొమాంటిక్ పోయట్స్ దేన్ని అడ్మైర్ చేస్తారు, నేచర్ని, ప్రకృతిని పొగుడుతూ వాళ్ళు రాస్తారని దాని యొక్క అర్థము. దే బిలీవ్డ్ దట్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది కామన్ పీపుల్ ఈజ్ సూటబుల్ ఫర్ పోయట్రీ. సో అంతకుముందు ఏం జరిగేదంటే మెటాఫిజికల్ పీరియడ్లో ఏం చేశారంటే రైమ్స్, తర్వాత రైమ్ యూజ్ చేయాలి, తర్వాత యాక్సెంట్ యూజ్ చేయాలి, తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్, దాన్ని డెకోరం అంటారు. ఆ డెకోరం ఫాలో అవుతూ రాయాల్సి ఉంటుంది. కానీ ఇందులో ఎవరికి సూటబుల్, సింపుల్ లాంగ్వేజ్ దేనికి సూటబుల్ అని వీళ్ళు నిరూపించు. రొమాంటిక్ పోయట్స్ అంటే పోయట్రీకి సూటబుల్ అని వాళ్ళు నిరూపించడం జరిగింది. దే బిలీవ్డ్ దట్ ద త్రూ పోయట్రీ ద ఫెమిలియర్ కెన్ బి మేడ్ టు లుక్ న్యూ. సో మనం పోయట్రీ ద్వారా కూడా కొత్త విషయాలను మనం చెప్పవచ్చు అనేది వాళ్ళు ప్రూవ్ చేయడం జరిగింది, వాళ్ళు నమ్మడం జరిగింది అని దాని యొక్క అర్థం. అది వాళ్ళ యొక్క పోయట్ యొక్క లక్షణాలు అనమాట. నెక్స్ట్ చూద్దాం. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ఎ యూనివర్సిటీ విట్. సో ఇది కూడా ఎక్కువసార్లు అడిగాడు. కింది ఇచ్చిన వాళ్ళలో యూనివర్సిటీ విట్ కాంది ఎవరు. సో విలియం షేక్స్పియర్ ఈజ్ నాట్ ఏ యూనివర్సిటీ విట్. సో క్రిస్టఫర్ మార్లో యూనివర్సిటీ విట్, రాబర్ట్ గ్రీన్ యూనివర్సిటీ విట్, అండ్ థామస్ కిడ్ కూడా యూనివర్సిటీ విట్. ఇందులో కాంది ఎవరంటే విలియం షేక్స్పియర్, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. అసోసినెన్స్ ఈజ్ రెపిటిషన్ ఆఫ్. ఇది లిటరరీ టర్మ్ అనమాట. సో ఇది ఏం రిపిటేషన్ చేస్తుంది అసోసినెన్స్ అంటే వోవల్ సౌండ్స్ని ఏదైతే రిపీట్ చేస్తుందో దాన్ని అసోనెన్స్ అని అనడం జరుగుతుంది. కాన్సనెంట్ సౌండ్ కాదు, రైమ్ కాదు, రిఫ్రెయిన్ కాదు. వోవల్ సౌండ్ని ఏదైతే రిపిటేషన్ చేస్తుందో దాన్నే అసోనెన్స్ అని అనడం జరుగుతుంది, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. యూటిలిటేరియనిజం ఈజ్ అసోసియేటెడ్ విత్ ద నేమ్ ఆఫ్. యూటిలిటేరియనిజం అనేది ఎవరితో అసోసియేట్ అవుతుందంటే జెర్మీ బెంథమ్. ఉపయోగితవాద సిద్ధాంతం అంటారు తెలుగులో. ఇది చెప్పింది జెర్మీ బెంథమ్ అనేట ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్. టిఎస్ ఇలియట్స్ పోయం ద వెస్ట్ ల్యాండ్ ఈజ్ ఇండెప్టెడ్ టు. ఈ ఎవరికి ఇది ఇవ్వడం జరిగింది, ఎవరి గురించి చెప్పడం జరిగింది. టిఎస్ ఇలియట్ రాసిన పోయం ద వెస్ట్ ల్యాండ్లో అంటే జేజీ
ఫ్రాసర్, జేజీ ఫ్రాసర్ గురించి ఇన్డెప్టెడ్గా చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద విక్టోరియన్ కాంప్రమైజ్ ఇన్వాల్వ్డ్. సో వర్డ్ ఒకటి ఉంది మనకి. సో ఏంటిది ఇది ఏంటిదంటే ద కాన్సెప్ట్ ఆఫ్ విక్టోరియన్ కాంప్రమైజ్ ఇన్వాల్వ్డ్. ఈ విక్టోరియన్ కాంప్రమైజ్ అనేది ఎందులో ఇన్వాల్వ్ కావడం జరుగుతుందంటే యాక్సెప్టింగ్ అండ్ కాంట్రడిక్షన్స్ బిట్వీన్ వెల్త్ అండ్ పావర్టీ అండ్ లైక్. సో ఈ విక్టోరియన్ కాంప్రమైజ్ అనేది కాంట్రడిక్షన్స్, రెండింటి మధ్యలో తేడాలు ఏంటి, వెల్తీ అండ్ పావర్టీ. సంపద ఉన్నవాళ్ళు పేదరికం మధ్యలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళిద్దరి మధ్యలో ఏం కాంట్రడిక్షన్స్ వస్తాయి అనేది చెప్పేదాన్ని ఏమంటారు, విక్టోరియన్ కాంప్రమైజ్ అని అనడం జరుగుతుంది. ఆ విక్టోరియన్ కాంప్రమైజ్లో ఆ రచనలలో అది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే పూర్ అండ్ రిచ్ పీపుల్ మధ్యలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ ఇద్దరి మధ్యలో వచ్చేటి అనేది చెప్పడం జరిగింది. రైట్. నెక్స్ట్ ఎఫ్టి మ్యారినెట్టి ఫౌండెడ్. సో ఈ ఎఫ్టి మ్యారినెట్టి అనేట ఆయన ఏది స్థాపించాడంటే ఫ్యూచరిజాన్ని చెప్పడం జరిగింది. సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్, ఫ్యూచరిజం. రైట్. నెక్స్ట్ మనం చూద్దాం. ద ఐడియా దట్ పావర్టీ ఈజ్ ఎ క్రిటిసిజం ఆఫ్ లైఫ్ వాజ్ ప్రొపౌండెడ్ బై. సో పావర్టీ అని చదివాను ఇంతకుముందు. ద ఐడియా దట్ పోయట్రీ ఈజ్ ఎ క్రిటిసిజం ఆఫ్ లైఫ్. పోయట్రీ అనేది దేన్ని క్రిటిసైజ్ చేస్తుందట, లైఫ్ని క్రిటిసైజ్ చేస్తుంది. ఇది అన్న వాళ్ళు ఎవరు, ప్రొఫౌండెడ్ బై అంటే ఎవరు చెప్పారు అంటే మాథ్యూ ఆర్నాల్డ్ చెప్పడం జరిగింది. ఏ పోయట్రీని ఏ క్రిటిసిజం ఆఫ్ లైఫ్ అని చెప్పిన వాళ్ళు ఎవరు, మాథ్యూ ఆర్నాల్డ్. ఇది కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి, ఎక్కువసార్లు రిపీట్ చేస్తున్న క్వశ్చన్ ఇది. ద గ్లోరియస్ రెవల్యూషన్ అకర్డ్ ఇన్. ఒక గ్లోరియస్ రెవల్యూషన్ అనేది వచ్చిందట. అది ఎప్పుడు సంభవించింది అంటే 1688, 1688లో ద గ్లోరియస్ రెవల్యూషన్ రావడం జరిగింది. వీలైతే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇన్ అడోనైస్ షెల్లీ మాన్స్ ద డెత్ ఆఫ్. ఎవరు రాశారు, షెల్లీ రాశాడు, అడోనైస్ అనేది రాశాడు. సో ఎలిజీ ఇది అడోనైస్ అనేది. సో ఎవరిని గుర్తు చేసుకుంటూ, ఎవరి యొక్క మరణాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన చాలా బాధపడుతూ రాశాడంటే జాన్ కీట్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్, ఎప్పటికీ అడుగుతున్న బిట్. ఇది కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నము చేయండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దాం. ప్లాటోస్ ఎలగోరీ ఆఫ్ ది కేవ్ అకర్స్ ఇన్ హిజ్ బుక్ కాల్డ్. ప్లాటో రాసిన ఎలగోరీ ఆఫ్ కేవ్ అనే బుక్ ఈయన రాసిన బుక్లలో ఎందులో వచ్చిందంటే ద రిపబ్లిక్ అనే బుక్లో ఈ ఎలగోరీ రావడం జరిగింది. ఎలగోరీ ఆఫ్ కేవ్ అనే ఎలగోరీ ఈయన రాసిన ద రిపబ్లిక్ బుక్, ప్లేటో రాసిన రిపబ్లిక్ బుక్లో ఈ ఎలగోరీ కూడా పబ్లిష్ కావడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ ఆఫ్ ద నావెల్ యాజ్ ఇట్ ఇవాల్వ్డ్ డ్యూరింగ్ ద రిస్టోరేషన్. సో రిస్టోరేషన్ పీరియడ్లో ఉన్న నావెల్లో ఈ క్యారెక్టరిస్టిక్ లేదు, ఈ స్పెసిఫికేషన్ లేదు. దేనికి సంబంధించి రిస్టోరేషన్ నావెల్లో ఇది లేదు అనేది చెప్తున్నారు. ద ఆన్సర్ వచ్చి దే ఎగ్జామిన్ బ్రిటన్స్ ఎంగేజ్మెంట్ విత్ ద అమెరికన్స్. సో చూద్దాం. ఈజ్ ఇన్వాల్వ్డ్ డ్యూరింగ్ ద రిస్టోరేషన్. సో దే ఎగ్జామిన్ బ్రిటన్స్ అండ్ ఎంగేజ్మెంట్ విత్ అమెరికన్స్. సో వీళ్ళు రిస్టోరేషన్ టైంలో నావలిస్టులు అయితే ఎవరు ఉంటారో వాళ్ళు ఎవరిని ఎగ్జామిన్ చేశారట, బ్రిటన్స్ని, అంటే బ్రిటన్ దేశస్తులను ఎగ్జామిన్ చేసి ఎంగేజ్మెంట్ ఎవరితో చేసుకున్నారో అమెరికన్తో. అంటే వాళ్ళు అబ్జర్వ్ చేసింది రాయట్లేదు, వేరే ఏదో రాస్తున్నారు. వాళ్ళు అబ్జర్వ్ చేసింది పర్ఫెక్ట్గా వాళ్ళ నవల ద్వారా చెప్పలేకపోతున్నారు అని దాని యొక్క అర్థం అనమాట. రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. న్యాచురలిజం యాజ్ ఎ మూమెంట్. సో న్యాచురలిజం అనేది ఒకటి మూమెంట్గా ఉంటే అది ఎలా ఉంటుంది, న్యాచురలిజం దేన్ని ఇన్వాల్వ్గా ఉంటుంది అంటే ఇన్వాల్వ్డ్ బయోలాజికల్ డిటర్మినిజం అప్లయింగ్ టు ద సేమ్ లాస్ టు హ్యూమన్స్ అండ్ యానిమల్స్. బయోలాజికల్గా తీసుకుంటుంది అది. ఈ బయోలాజికల్ డిటర్మినిజంని సో దేనికి అప్లై చేస్తుందట, సేమ్ లాస్ రూల్స్ని హ్యూమన్స్ అండ్ యానిమల్స్కి అప్లై చేసేదాన్నే న్యాచురలిజం అని అంటారని దాని యొక్క అర్థం. నెక్స్ట్ ద ఇమాజిస్ట్ మూమెంట్. ద ఇమాజిస్ట్ మూమెంట్ కూడా ఉంది. సో అది ఏం రిఫ్లెక్ట్ చేస్తుందంటే రిగార్డెడ్ ఆర్ట్ యాజ్ అ సైన్స్. సో ద ఇమాజిస్ట్ మూమెంట్ దేన్ని చేస్తుంది అంటే ఆర్ట్ యాజ్ అ సైన్స్, ఆర్ట్ని సైన్స్గా భావిస్తుంది.
సో ఆర్ట్ని కూడా సైన్స్గా ఏది భావిస్తుంది, ఏ మూమెంట్ అంటే ద ఇమాజిస్ట్ మూమెంట్ ఆర్ట్ని కూడా సైన్స్గా భావిస్తుంది. సో డిఫరెంట్గా ఉంది కదా, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో మోడర్నిజం ఇంక్లూడెడ్ ఆల్ ద ఫాలోయింగ్ ఎక్స్పెక్ట్. సో మోడర్నిజం అనేది ఇంక్లూడెడ్ ఆల్ ద ఫాలోయింగ్ ఎక్స్పెక్ట్. సో ఇందులో మోడర్నిజం అనేది అన్నిట్లలో ఇంక్లూడ్ అవుతుంది, ఒక్క దాంట్లో కాదు. అదేంటి అంటే ద మూమెంట్ టువర్డ్స్ ద కండిషన్ ఆఫ్ హిస్టరీ. సో మోడర్నిజం అనేది హిస్టరీ యొక్క కండిషన్ని ఫార్వర్డ్ చేస్తూ టువర్డ్స్ పోదు అని దాని యొక్క అర్థం అనమాట, రైట్. నెక్స్ట్ వన్, criticizing the clergy of his time who were indifferent to the masses. John Milton called them blind mouths in his poem Lycidas, line 119. Such an expression where the metaphor is seemingly incongruous is called. ఇక్కడ ఒక మెటఫర్ యూజ్ చేశారు, రైట్. అది ఏంటి, ఆ మెటఫర్ ఏంటి? జాన్ మిల్టన్ ఆయన పోయమ్స్లో రాశాడు. ఏంటిది? క్రిటిసైజింగ్ ద క్లర్జీ ఆఫ్ హిజ్ టైమ్. ఆయన టైంలో ఉన్న వాళ్ళని క్రిటిసైజ్ చేశారు. ఏంటంటే బ్లైండ్ మౌత్స్ అని పిలిచాడు అనమాట. సో అది దేనికంటే క్యాచక్రరీస్ అనే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని బ్లైండ్ మౌత్గా ఆయన పిలవడం జరిగింది, జాన్ మిల్టన్. సో ఇది ఎక్కువసార్లు ఏం అడగలేదు క్వశ్చన్ని, రైట్. నెక్స్ట్, అలెగ్జాండర్ పోప్స్ ఎస్సే అండ్ మ్యాన్ like Paradise Lost attempts to explain pain and evil. సో ప్యారడైజ్ లాస్ట్ అయితే ఏ విధంగా తెలియజేస్తుందో పెయిన్ అండ్ ఈవిల్, అలాగే అలెగ్జాండర్ పోప్ రాసిన ఎస్సే అండ్ మ్యాన్ కూడా పెయిన్ గురించి ఈవిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందని దాని యొక్క అర్థం అనమాట. సో ఇది మనకు సంబంధించింది. నెక్స్ట్ వన్ చూద్దాం. స్టడీ ద ఫాలోయింగ్ పోయం అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలో. రాబర్ట్ ఫ్రాస్ట్ రాసిన ఫైర్ అండ్ ఐస్ అనే పోయం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ పోయంని మనం చదివి కింద కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సమ్ సే ద వరల్డ్ విల్ ఎండ్ ఇన్ ఫైర్. చాలామంది ఏం చెప్తారట, కొంతమంది ఏం చెప్తారంటే ప్రపంచము ఎండ్ అవుతుంది. దేని ద్వారా ఎండ్ అవుతుంది? మంట ద్వారా, అగ్ని ద్వారా ఎండ్ అవుతుందని కొంతమంది చెప్పారు. సమ్ సే ఇన్ ఐస్. కొంతమంది ప్రపంచం ఎలా నాశనం అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది అంటే ఐస్ ద్వారా, అంటే మంచు ద్వారా నాశనం అవుతుందని కొంతమంది చెప్పారు. ఫ్రమ్ వాట్ ఐ హ్యావ్ టేస్టెడ్ ఆఫ్ డిజైర్. సో నేనేం చెప్తున్నానంటే టెస్టెడ్ ఆఫ్ డిజైర్. సో కోరికల వల్ల ఏమి నాశనం అవుతుంది, ప్రపంచం నాశనం అవుతుంది అనేది ఎవరు చెప్తున్నారు? రాబర్ట్ ఫ్రాస్ట్ చెప్పడం జరుగుతుంది. ఐ హోల్డ్ విత్ దోస్ హూ ఫేవర్ ఫైర్. సో ఏం చేస్తుంది? ఆ డిజైర్, కోరిక అనేది మంటను పుట్టిస్తుంది. సో ఆ కోరిక ఉండడం వల్ల మంట పుడుతుంది. బట్ ఇఫ్ ఐ హ్యాడ్ టు పెరిష్ ట్వైస్, ఆ మంటను 2 సార్లు కనుక నేను నాశనం కనుక చేస్తే, ఐ థింక్ ఐ నో ఎనఫ్ టు హేట్. సో నేను హేట్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉందని ఆ సెంటెన్స్ యొక్క అర్థం అనమాట. టు సే దట్ ఫర్ డిస్ట్రాక్షన్ ఐస్ ఐ ఆల్సో గ్రేట్ అండ్ వుడ్ సఫిస్. సో కాబట్టి నేను కనుక హేట్ చేస్తే, టు సే దట్ ఫర్ డిస్ట్రాక్షన్ ఐస్, నేను ఆ ఐస్ని డిస్ట్రాక్షన్ చేసినట్టే, కూలగొట్టినట్టే అని అర్థం. ఈజ్ ఆల్సో గ్రేట్. సో అంటే ఈయన ఏది చెప్తున్నాడు? కోరికతో ప్రపంచం నాశనం అవుతుంది. సో కోరిక ఏది పుట్టిస్తుంది? ఏం పుట్టిస్తుంది? ఫైర్ని పుట్టిస్తుంది, అగ్నిని పుట్టిస్తుంది. అది కనుక నేను డెవలప్ కనుక చేసుకుంటే అది దేనికి డిస్ట్రాక్షన్గా కాబడుతుంది? సో ఫైర్ అనేది ఐస్ని కరిగించగలుగుతుంది, దాన్ని డిస్ట్రక్షన్ చేయగలుగుతుంది, నాశనం చేయగలుగుతుంది. సో ఇది కూడా చాలా గ్రేట్. అండ్ వుడ్ సఫిస్. సో నేను బ్రతకడానికి ఛాన్స్ ఉంటుంది అంటే, సో ఫైర్ వల్ల ప్రపంచం నాశనం కావట్లేదు, ఐస్ వల్ల వరల్డ్ ఎండ్కి రావట్లేదు. మరి మనిషికి ఉన్న కోరికల వల్లనే ప్రపంచం అనేది ఎండ్కి వస్తుంది అనేది మన రాబర్ట్ ఫ్రాస్ట్ చెప్పాడు. పర్ఫెక్ట్గా చెప్పాడు ఆయన. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. సో మనుషుల కోరికలకు, మనుషుల ఆశలు తీర్చడం కోసం ప్రకృతిని నాశనం చేస్తున్నాడు, మనుషుల్ని కూడా మనిషి వాడుకుంటున్నాడు. సో దట్ ఈస్ ద రైట్ పోయం. మనకు మంచి పోయం ఇచ్చాడు ఇక్కడ. ఇందులో చూద్దాం. ఇన్ ద లాస్ట్ లైన్ ద పోయట్ యూజెస్ ద సబ్జెక్టివ్ వుడ్ టు. లాస్ట్ లైన్లో వుడ్ అనేది యూజ్ చేశాడు, సబ్జెక్టివ్. సో దాని అర్థం ఏంటంటే సజెస్ట్ అండ్ ఇమాజినరీ సిచ్యువేషన్. సో దాని అర్థం వుడ్ అంటే
అక్కడ నువ్వు ఊహించుకోవచ్చు అని అర్థాన్ని ఇచ్చే విధంగా సో పోయట్ చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మనము సో పోయంని సో కాంప్రహెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇది కాంప్రహెన్షన్ ద పోయం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఎక్స్ప్రెషన్ సమ్ సే సజెస్ట్స్. ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఉందిగా, సమ్ సే అనేది ఏం సజెస్ట్ చేస్తుంది అంటే క్రెడబుల్ టాక్. క్రెడబుల్ అంటే వర్త్ఫుల్ టాక్ అనమాట. సో క్రెడబుల్ టాక్ మీన్స్ వర్త్ఫుల్. సమ్ సేస్ ఫైర్ ఎండ్ ద వరల్డ్ అన్నారు, సమ్ సేస్ ఐస్ ఎండ్ ద వరల్డ్ అన్నారు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి క్రెడబుల్ టాక్, చాలా వాల్యూ ఉన్న అదనమాట. నెక్స్ట్ లాస్ట్ ఇంకా క్వశ్చన్ ఒకటి ఉంది, రైట్ చూద్దాం. బై పెరిష్ ద పోయట్ సజెస్ట్. పెరిష్ అనే దాని ద్వారా వర్డ్ ద్వారా, పెరిష్ అంటే అర్థం ఏంటంటే నాశనం చేయడం. దాని ద్వారా పోయట్ ఏం సజెస్ట్ చేస్తున్నాడు అంటే ఏ వయలెంట్ సడన్ డెత్. పెరిష్ అంటే పెరికివేయడం, సడన్గా వాయిలెంట్గా ఉండేదాన్ని, చనిపోవడాన్ని ఇక్కడ పెరిష్గా మనకు చెప్పడం జరిగింది, ఏ వాయిలెంట్ అండ్ సడన్ డెత్. సో నెక్స్ట్ చూద్దాం. ద పోయట్ అపియర్స్ టు. ఏం చెప్పాడు పోయట్ అని, దేని ద్వారా అపియర్ అవుతాడంటే థింక్ ఫైర్ మోర్ ప్రాపబుల్ డిస్ట్రాయర్. ఐస్ కంటే ఫైర్ అనేది తొందరగా భూమిని నాశనం చేస్తుంది అనేది సో ఇక్కడ చెప్పడం జరిగింది. ద ఫైర్ ఇన్ ద పోయం స్టాండ్స్ ఫర్. నేను ఆల్రెడీ చెప్పాను. సో ఏంటి, కోరిక దేన్ని పుట్టిస్తుంది, ఫైర్ని. సో ఇక్కడ ఫైర్ అంటే అర్థం ఏంటంటే డిజైర్. డిజైర్ అంటే కోరిక. కోరిక ఏం చేస్తుంది, ప్రపంచాన్ని నాశనం చేస్తుందని ఇంతకుముందు చెప్పాను కదా. సో దాని యొక్క అర్థం, ఫైర్కి సింబల్ ఏంటి, డిజైర్. ఇక్కడ ఐస్ కూడా యూజ్ చేశాడు. ఐస్కి ఐస్ సింబలైజెస్ హేట్కి సింబలైజ్గా దేన్ని తీసుకున్నాడు, హేట్కి ఐస్ని తీసుకోవడం. సో డిజైర్ని దేంతోని నాశనం చేయొచ్చు, హేట్తో కూడా నాశనం చేయొచ్చు అని ఇక్కడ మనకు పోయంలో చెప్పడం జరిగింది. ద టోన్ ఆఫ్ ది పోయట్ కెన్ బెస్ట్ బి డిస్క్రైబ్డ్ యాజ్. సో ఇక్కడ పోయంలో యూజ్ చేసిన టోన్ దేనికి, పోయట్ యూజ్ చేసిన టోన్ దేనికి బెస్ట్ డిస్క్రైబ్డ్గా చెప్పవచ్చు అంటే ఐరానిక్. సో బాధపడుతూ చెప్పాడు ఆయన, సంతోషంగా చెప్పలేదు, విష్ఫుల్గా చెప్పలేదు. సో అంటే ప్రపంచం దేంతో నాశనం అవుతుంది, డిజైర్తో నాశనం అవుతుంది చెప్పాడు కాబట్టి ఐరానిక్గా చెప్పాడు ఇది. సో బాధపడుతూ చెప్పాడు అనమాట. హోల్డ్ ఇయర్ మీన్స్, పోయంలో హోల్డ్ అనేది యూజ్ చేశాడు. దాని యొక్క అర్థం ఏంటి అంటే బిలీవ్, నమ్మాలి అనే దాని యొక్క అర్థం. సో దేని ద్వారా సో ప్రపంచం నాశనం కాబడుతుంది అంటే సో ఫైర్ లేదా డిజైర్తో నాశనం కాబడుతుంది. సో హోల్డ్ అంటే నమ్మండి అని దాని యొక్క అర్థం. ద లాంగ్వేజ్ ఆఫ్ ది పోయం ఈజ్ ఇన్ఫార్మల్. అంటే సింపుల్ లాంగ్వేజ్లో ఉంది, అందరికీ అర్థమయ్యే విధంగా ఉంది, కానీ ఎక్కడ టఫెస్ట్ వెకాబులరీ ఎక్కడ యూజ్ చేయలేదు. అలా టఫెస్ట్ వెకాబులరీ కానీ అర్థం కాకుండా ఉండే డెప్త్ ఇన్నర్ మీనింగ్ ఉన్న పోయంని ఫార్మల్ అంటారు. కానీ రాబర్ట్ ఫ్రోస్ట్ రాసిన ఈ పోయం ఇన్ఫార్మల్లో ఉంది, అందరికీ ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంది అని దాని యొక్క అర్థము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వన్ ఆఫ్ ది వేస్ బై విచ్ ఫ్రాస్ట్ అచీవ్స్ బ్రేవిటీ ఈజ్ బై ద యూజ్ ఆఫ్. సో ఇక్కడ బ్రేవిటీ అంటే ధైర్యం అనేది ఇక్కడ ఒక వర్డ్ యూజ్ చేశాడు. సో ఆ వర్డ్ ఏంటంటే ఎలిప్సిస్గా ఈ బ్రేవిటీని యూజ్ చేయడం జరిగింది. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. ద విక్టోరియన్ ఏజ్ వాజ్ మార్క్డ్ బై ద ఫియర్ ఆఫ్. సో విక్టోరియన్ ఏజ్ అనేది ఏ భయం ద్వారా మార్క్ చేయబడింది అంటే ద ఆన్సర్ ఈజ్ ఎ రైజింగ్ డిమాండ్ ఫర్ డెమోక్రసీ కోసం డిమాండ్ బాగా పెరిగిందట. ఇప్పుడు ఏజ్లో విక్టోరియన్ ఏజ్లో పెరగడం కాబట్టి సో ఆ టైంలోనే డెమోక్రసీ ఉండాలని వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. సో ప్రజలు అనమాట. సో అది దాని యొక్క ఆన్సర్. ద పికారో ఆర్ పికారా వాజ్ ఏ హీరో ఆర్ హీరోయిన్. సో ఈ పికారో లేదా పికారా అనేవాళ్ళు హీరోయినా అని చెప్పమని అంటున్నాడు. హూ మెట్ విత్ వేరియస్ అడ్వెంచర్స్ హ్యాజ్ షీ వండర్డ్ అరౌండ్ ద కంట్రీ. పికారో అనమాట. ద పికారో హూ మెట్ విత్ వేరియస్ అడ్వెంచర్స్ యాజ్ హీ వండర్డ్ అరౌండ్ ద కంట్రీ. సో పికారో అనే చాలా రకమైన అడ్వెంచర్స్ సాహసాలు చేశాడు. ఎలా సాహసాలు చేశాడట, వండర్డ్ అరౌండ్ ద కంట్రీ చుట్టూ తిరుగుతూ చాలా అద్భుతాలు చేశాడు. సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్, ఆయన యొక్క క్యారెక్టరిస్టిక్ అనమాట.
పికారో యొక్క క్యారెక్టరిస్టిక్ అనమాట అది, రైట్, ఆయనకున్న లక్షణం అని అర్థం అనమాట. నెక్స్ట్, రాబిన్సన్ క్రూసో, ద ఎపనామస్ hero of the novel, decided to go out on his fateful voyage because రాబిన్సన్ క్రూసో అనేట ఆయన ఉన్నాడు, హీరో ఒక నావెల్, ఈ నావెల్లో ఒక హీరో ఉన్నాడు, ఆయన ఫేట్ఫుల్ వోయేజ్ చేశాడు. ఎందుకు అంటే దాని ఆన్సర్ వచ్చేసి హీ వాజ్ నాట్ హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ వాజ్ అన్స్కిల్డ్, బీయింగ్ ద థర్డ్ సన్ అండ్ సా నో ప్రాస్పెక్ట్స్. సో ఎందుకు ఈయన ఫేట్ఫుల్ వోయాజ్ చేయాల్సి వచ్చింది అంటే, ఫేట్ఫుల్ అంటే కర్మ కొద్దీ అనమాట, ఫేట్ అంటే కర్మ గాలి ఆయన వోయాజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ వాజ్ నాట్ హైలీ ఎడ్యుకేటెడ్ కాదు, ఆయన అన్స్కిల్డ్ అంటే నైపుణ్యం కలిగిన వాడు కాదు, నైపుణ్యం లేనివాడు. తర్వాత ఈయన థర్డ్ సన్, వాళ్ళ డాడీకి మూడవ కుమారుడు, అండ్ సా నో ప్రాస్పెక్ట్. సో ఆయన దేనికి పనికిరాడు అన్నట్టుగా ఉండేవాడు కాబట్టి ఆయన ఫేట్ఫుల్ వోయాజ్ చేయాల్సి వచ్చిందని దాని యొక్క అర్థం అనమాట. అది కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ద ఎన్లైట్మెంట్ ప్రివిలేజ్డ్ ఎట్ ద ఫాలోయింగ్ ఎక్స్పెక్ట్. సో కింద ఇచ్చిన దాంట్లో ఎన్లైట్మెంట్ అనేది ఏ విధంగా ఉందంటే థియోక్రసీ కాకుండా మిగతా అన్నీ ఉన్నాయి. రీజన్, టాలరెన్స్ అండ్ క్రిటిసిజం ఇవన్నీ ఉన్నాయి, కానీ ఈ థియోక్రసీ అనేది లేదు ఎన్లైట్మెంట్ ప్రివిలేజ్లో, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. జాన్ అబ్స్కర్న్ లుక్ బ్యాక్ ఇన్ యాంగర్ బిలాంగ్స్ టు ద జనర్ కాల్డ్. సో ఇది కూడా చాలాసార్లు అడిగిలు. ద కిచెన్ సింక్ డ్రామా. జాన్ ఆస్బార్న్ రాసిన లుక్ బ్యాక్ ఇన్ యాంగర్ అనే బుక్ ఏ జనర్కు సంబంధించిందంటే ఏ కిచెన్ సింక్ డ్రామా అనేది ఉంది. సో దానికి సంబంధించిన జానర్ ఇది. సో ఇది కూడా అడుగుతారు, గుర్తుపెట్టుకోండి, రైట్. సో రైట్, ఇది మనకున్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇవి ఇంపార్టెంట్ బిట్స్ మనకి ఇచ్చిన 2018 ఎంఏ ఇంగ్లీష్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ లిటరేచర్కి సంబంధించిన బిట్స్. సో నేను చేసిన వీడియోలో ద లాంగెస్ట్ వీడియో ఇది. సో 1 hour 6 minutes మనం అయింది, 7 minutes అయింది. సో కొంచెం ఓపిక చేసుకుని చూసే ప్రయత్నం చేయండి. లేదు అంటే మీరు ఓన్లీ లిటరరీ పార్ట్ చూసుకోండి, లిటరేచర్ పార్ట్ ఈ వీడియోలో చూసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ లిటరీ బిట్స్ కావాలనుకునే వాళ్ళు నాకు ఈమెయిల్ చేయండి. దేనికంటే englishparadise060@gmail.comకి మెయిల్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.